ముంబైలో ముఖ్యమంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం తలెత్తిన సమస్యలపై ముంబైలోని ఆర్బీఐ కార్యాలయంలో భేటీ జరిగింది. తక్షణ ఉపశమన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కమిటీకి కన్వీనర్ గా వ్యవహరిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రంలో రేషన్ షాపుల్లో చేపట్టిన నగదు రహిత సేవలపై వివరించారు. డిజిటల్ లావాదేవీలపై బ్యాంకు ఛార్జీలు రద్దు చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఆలూరి రమేష్ అందిస్తారు. రమేష్, భేటీలో చంద్రబాబు ఎటువంటి ప్రకటనలు చేశారు, ఏం చెప్పారు? ఆర్బీఐలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం ముగిసింది. నగదు రహిత లావాదేవీలపై ఏర్పాటైన కమిటీ 3 గంటల పాటు వివిధ అంశాలపై చర్చించింది. ఏదైతే నగదు రహిత లావాదేవీలపై ఒక రిపోర్ట్ చేయాలో అదొకటే కాకుండా ప్రస్తుత సంక్షోభంపై కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న నోట్ల దొరుకుతున్నటువంటి సంక్షోభం, పెద్ద నోట్ల రద్దు వలన ఇబ్బందుల వంటి అంశాలపై కూడా లోతుగా చర్చించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ముఖ్యమంత్రి కూడా ఆ సమావేశం అనంతరం బయటకు వెళ్ళిపోయారు. ఆయన ఢిల్లీ వెళ్ళిపోయారు. కొంతమంది మనకి లోపల నుంచి ఆర్బీఐ నుంచి అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి చూసినట్లయితే చిన్న నోట్ల అందుబాటులోకి రాకపోతే ఇప్పుడున్నటువంటి కష్టాలు తీరే పరిస్థితి లేదు అనే విషయాన్ని అంతా కూడా కమిటీలో సభ్యులంతా కూడా ఆర్బీఐకు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ నెల 15వ తేదీ తర్వాత నుంచి ప్రతిరోజు కూడా 5,000 కోట్ల రూపాయల విలువైన 500 నోట్లు, అంటే 500 నోట్లు ఏవైతే ఉన్నాయో అవి విస్తృతంగా బయటికి వస్తే కూడా సర్క్యులేషన్లోకి వస్తే తప్ప ఈ ఇబ్బందులు కష్టాలు తొలగిపోయే లేవని అంతా భావిస్తున్న తరుణంలో ప్రతిరోజు కూడా 5,000 కోట్ల రూపాయల విలువైన 500 నోట్లు దేశవ్యాప్తంగా ప్రతిరోజు అందివ్వాలనేది ఆర్బీఐ ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా 15వ తేదీ నుంచి కూడా 5,000 కోట్ల రూపాయల 500 రూపాయల నోట్లను సర్క్యులేషన్లో ఉంచుతామని ఆర్బీఐ అధికారులు ప్రభుత్వానికి ఈ కమిటీకి వివరించినట్లుగా తెలుస్తోంది. వీటితో పాటు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను అధిగమించడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు, బ్యాంక్స్ ఏ విధంగా స్ట్రెంథెన్ చేస్తున్నారనే దానిపై కూడా లోతైన చర్చ జరిగింది. మరోవైపు ఆధార్ని బ్యాంక్ అకౌంట్లకు లింక్ చేయడం ద్వారా ఏ రకంగా ఈ సమస్యను కొంతమేరకు అధిగమించవచ్చు అనే అంశంపై కూడా కొంత చర్చ జరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే అమలవుతున్నటువంటి పద్ధతులు ఎలా ఉన్నాయనే దానిపై కూడా కొంతమంది దీనిపై ప్రజెంటేషన్ ఇచ్చినట్లుగా మనకు సమాచారం అందుతోంది. నగదు రహిత లావాదేవీలు అనుకున్నంత వేగంగా జరిగే అవకాశం లేదు, అనుకున్నంత వేగంగా కూడా జరగటం లేదని కమిటీ సభ్యులంతా కూడా అభిప్రాయపడ్డారు. మరోవైపు దీనికి అనుగుణంగా ప్యారలల్గా రెండూ జరిగితే తప్ప ప్రస్తుతం ఉన్న సంక్షోభం నుంచి బయటపడే అవకాశం లేదని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. చిన్న నోట్లను సాధ్యమైనంత ఎక్కువగా జనబాహుల్యంలోకి తేవడంతో పాటు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా అంతే వేగంగా గ్రామ స్థాయి వరకు విస్తరిస్తే తప్ప ప్రస్తుతం ఉన్న సంక్షోభానికి ముగింపు పలికే అవకాశం లేదనే అభిప్రాయం అంతటా వ్యక్తమైంది. వీరితో పాటు మరో ముఖ్యమైనటువంటి అంశంపై కూడా కొంత చర్చ జరిగినట్లుగా కొన్ని ప్రపోజల్స్ అందినట్లుగా మనకు తెలుస్తోంది. ఏదైతే నగదు రహిత లావాదేవీలు ఆన్లైన్ ద్వారా, కార్డు ద్వారా, పిఓఎస్ మిషన్ల ద్వారా ట్రాన్సాక్షన్ చెల్లింపులు జరుపుతున్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కొంత ప్రోత్సాహకంగా కొంత నగదును కొంత ఇన్సెంటివ్గా వారికి అందించాలి. తద్వారా మనం ఈ చెల్లింపులను ప్రోత్సహించవచ్చు, వాటిని పెంచవచ్చు అనే ఒక అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తులు, దీంట్లో కొంతమంది కమిటీ సభ్యులు ప్రపోజ్ చేయగా దానికి కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రతినిధుల బృందం సానుకూలంగా స్పందించింది. కేంద్రం ద్వారా నగదు రహిత లావాదేవీలు చెల్లించే వారందరికీ కొంత ఇన్సెంటివ్ రూపంలో తిరిగి వారికి ఖాతాల్లో చెల్లించే ఒక ఆలోచన చేయబోతుంది. దీనికి సంబంధించి ఒక 2-3 రోజుల్లో ఒక నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇక రాష్ట్రంలో ఏపీకి సంబంధించినటువంటి ఇప్పటివరకు ఎంత అమౌంట్ వచ్చింది, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపై కూడా ఆర్బీఐ అధికారులతో ముఖ్యమంత్రి బృందం ప్రత్యేకంగా చర్చలు జరిపింది. మరికొంత అమౌంట్ సర్క్యులేషన్లోకి రాకపోతే ఇబ్బందులను అధిగమించడం కష్టం. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడున్నటువంటి వేగం ఏమాత్రం సరిపోదనే అభిప్రాయాన్ని కూడా ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. పిఓఎస్ మిషన్లతో పాటు ఇతర టెక్నికల్ హడ్డిల్స్ను కూడా ఈ నెలాఖరులోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల చివరి నాటికి అనుకున్న స్థాయిలో పిఓఎస్ మిషన్లు అన్ని గ్రామాలకు, అన్ని కేంద్రాలకు కూడా అందించేందుకు ఆర్బీఐ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కోరినట్టుగా మనకి సమాచారం అవుతుంది. మొత్తంగా చూసుకుంటే 2 లీడ్ పాయింట్స్. ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ చెల్లింపులకు చేసే నగదు రహిత లావాదేవీలకు చేసే ఇన్సెంటివ్స్ ఇచ్చేందుకు కేంద్రం కొంత ఆసక్తి చూపడం ఒక పాయింట్ అయితే, 5,000 కోట్ల రూపాయల విలువైన 500 నోట్లను 15వ తేదీ నుంచి కూడా దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్బీఐ సిద్ధం కావడం కూడా కొంత ఒక శుభపరిణామంగా మనం చెప్పవచ్చు. ఇది ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి పాయింట్లు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.